పడదు. ఎగిరితామంటే ఆయనకు అర్థమవుతుందో లేదో చెప్పురి. ఇగో బ్రదర్, ఇగో 1 ఇయర్ నుంచి ఈ టైం పాసే నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 1 ఇయర్ నుంచి ఇదే టైం పాస్ మీకు మంచిగా నడుస్తుంది కాలక్షేపం ఈ సన్నాసులతో. ఎందుకంటే కొద్దిసేపు ట్యాపింగు, కొద్దిసేపు కాళేశ్వరము, కొద్దిసేపు జన్వాడ, అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం ఉంది, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, ఇంకొన్ని రోజులు ఇంకోటి హైడ్రా. ఈ డ్రామాలు తప్ప రైతులు ఎక్కడ వాయే, రైతు భరోసా ఎక్కడ వాయే, నువ్వు ఇచ్చిన 420 హామీలు ఎడవాయే, 6 గ్యారెంటీలు ఎడవాయే, తులం బంగారం ఎడవాయే, స్కూటీ ఎడవాయే, ఒక్కరని అడుగుతురా బ్రదర్ మీరు? ఎంతసేపు ట్యాపింగు, కాళేశ్వరము, ఇది అది పెట్టు. మాకు ఇంకోటి కూడా తెలుసు బ్రదర్, ఇది ఆరంభం మాత్రమే. మా మీద కూడా కేసులకు ఇంకా 4 ఏళ్ళ చాలు ఉంటాయి. మాకు కూడా తెలుసు అది. ఇంకా 4 ఏళ్ళ చాలు ఉంటాయి. అన్ని ఎదుర్కొంటాం. అన్నిటికీ ఇవాళ రక్షణ కవచంలాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది. ఇలాంటి దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ. తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అక్కడే న్యాయ పోరాటం చేస్తాం. ఇంకా చాలా ఉంది మాట్లాడేది, కానీ ఇవాళ వద్దు, ఇవాళకి చాలు. ఎందుకంటే ఇక మళ్ళా మస్తుగా ఉంది మాట్లాడేది. బరాబర్ మాట్లాడు. థ్యాంక్ యూ. కూడా ఎంతో కొంత చేతులు మారింటుందనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇక స్వతహాగానే అది అంటారు కదా, పుర్రెలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా, అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది. మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? పొద్దున్న నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి, ఏదో జరిగిపోయింది. ఏం జరిగింది అసలు? ఒక భారత పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికలీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు. కానీ ఏదో ఒకటైనా సరే అతికిచ్చి 2500